తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ చిత్తూరు నగరపాలక సంస్థ మెప్మాలో పనిచేస్తున్న 11వ డివిజన్ ఆర్పీ అనిత ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పటికీ మెప్మా సిటీ మిషన్ మేనేజర్ రమణ తనను విధుల నుంచి తొలగించారని తెలిపారు. సరైన కారణాలు తెలియజేయకుండానే లాగిన్ను లాక్ చేశారని, అధికారిని అడిగితే నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తేనే నా ఉద్యోగం ఉంటుందని మాట దాటవేస్తున్నారని వాపోయారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నాకు లాగిన్ ఆర్పీ లాగిన్ నాది క్లోజ్ చేశారు. నేను గ్రీవెన్స్ ఓపెన్ చేసినాను. గ్రీవెన్స్ ఓపెన్ చేస్తే నాకు ఇతర వ్యక్తుల వల్ల ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నాకు ప్రెజరు, అందుకే నేను తొలగించాను అనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. సరే, తీర్మానం అయితే నాకు ఫేవర్గా ఇచ్చారు. సభ్యులు మీటింగ్ పెట్టినారు. మెప్మా సిబ్బంది అంతా వచ్చి మీటింగ్ పెట్టినారు. మీటింగ్లో సభ్యులందరూ ఏకగ్రీవంగా నేనే కావాలి అన్నారు. నేనే తప్పు చేయలేదని తెలియజేసినారు. మళ్ళీ ఇది గ్రీవెన్స్ క్లోజ్ చేసినారు పెట్టి. లాగిన్ అయితే ఇంకా ఇవ్వలేదు. లాగిన్ అడిగితే అమ్మా జరిగేది కొన్ని దినాలు వెయిట్ చేయమ్మా, నిన్ను తీస్తే కానీ నా ఉద్యోగం నిలబడదు అనేసి కొన్ని దినాలు వెయిట్ చేయి అంటారు. అసలు నేనే తప్పు చేయకుండా నన్ను ఎందుకు తీస్తున్నారు? ఆ ఇతర వ్యక్తులు ఏమి అనేది నాకు తెలియజేయాలి. నాకు ఖచ్చితంగా లాగిన్ అయితే ఇప్పించాలి. అసలు మెప్మాలో ఒక ఆడదానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఏముంది? నేను నిజాయితీగా వర్క్ చేసుకుంటా ఉంటే నన్ను ఇంత వేధించేదేమి? నాకైతే పార్టీ పరంగా ఏమి వ్యక్తిగత ఇదే లేదు. పార్టీ పరంగా నన్ను ఎవరూ వేధించలేదు. పై అధికారులు చెప్తే నేను సభ్యత్వాలు చేస్తున్నాను, టీడీపీ సభ్యత్వం అంతా కూడా చేస్తున్నాను. నేను పార్టీకి వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ ఏ రూలింగ్లో ఉంటే ఆ గవర్నమెంట్కి నేను పనిచేస్తాను. నేను ఫస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక అమ్మాయి లోన్ కట్టలా స్టేట్మెంట్ తెచ్చి చూపించినాను. నేను బ్యాంకులో కట్టేసినట్టు దొంగ చలానాలు తెచ్చి ఇచ్చింది కాబట్టి అది చూపించిన అంతే. అదొక్కటే నాకు తెలిసి మా ఏరియాలో నా మీద వచ్చిన కంప్లైంట్. అప్పటికి నీకు నా పొలిటికల్ ఇష్యూస్ అమ్మా అని అంటే నేను మా ఏరియా డివిజన్లో ఉండే టీడీపీ నాయకులను అంతా కూడా అడిగినాను ఫోన్ చేసి. వాళ్ళు కూడా అమ్మ మాకేం లేదు నీ మీద ఇబ్బంది, నువ్వు ఉంటే మాకేమి అనేసి వాళ్ళు చెప్పినారు. ఈసారి ఏమంటే ఇతర వ్యక్తులు పొలిటికల్ ఇబ్బంది అంటారు కానీ నాకు పలానా వాళ్ళని చెప్పలేదు. నా మీద ఏం కంప్లైంట్ అని కూడా తెలియదు. నాకు సంఘ సభ్యులు నన్ను కావాలనుకున్నప్పుడు నాకు లాగిన్ ఇవ్వకుండా ఎందుకు ఇట్లా ఇది చేస్తూ ఉంటారో తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా లాగిన్ క్లోజ్ చేసేసింది రమణ సారు, సిఎంఎం సారు, చెన్నమ్మగుడిపల్లి 11. కారణమే తెలియదు సార్. ఊదిసేటప్పుడు కూడా అసలు శిక్ష లాస్ట్ ఎందుకు వేస్తున్నామని అన్న ఖైదీకి తెలుస్తుంది. కానీ నాకైతే అసలు నేను చేసిన తప్పు కూడా ఏమీ లేదు. నా తప్పు ఏమీ లేకనే నన్నేమో ఎందుకు లాగిన్ క్లోజ్ చేసినారో తెలియలేదు. మా పై అధికారులే చెప్పినారు, మెప్మాలో అందరూ చేసినాము, అందరూ ఆర్పీలు చేసినాము, అట్లే నేను చేసినాను.